అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ కల్పన. ఈరోజు వీడియో ఏంటంటే, మేము గోవాలో ఉన్నప్పుడు కోల్వా బీచ్కి అయితే వెళ్ళాము. ఆ బీచ్ గురించిన విశేషాలు ఈ వీడియోలో చూద్దాము. ఈ బీచ్కి వెళ్తున్నప్పుడు అయితే రోడ్ ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ది బీచెస్ అన్నీ ఇవి విలేజ్ లోపల ఉంటాయి కాబట్టి మనం ప్రైవేట్ ట్రావెల్ తీసుకొని వెళ్తేనే బెటర్. ఎందుకంటే పబ్లిక్ ట్రావెల్స్ అయితే మీరు అంతగా ఎక్కువ కంఫర్ట్ అనిపించదు, చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. ఈ బీచ్ అయితే గోవాలో ఫేమస్ బీచ్. ఇది సౌత్ గోవాలో ఉంటుంది. మడ్గావ్ నుంచి ఒక 6 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఇక్కడికి రావాలంటే బైక్ అయితే బెస్ట్, చాలా బాగుంటుంది వ్యూ. ఇది కోల్వా అనే విలేజ్లో ఉంటుంది. విలేజ్ అయినప్పటికీ ఈ బీచ్ ఎక్కువ ఫేమస్ కాబట్టి ఇక్కడ అంతా సిటీ కల్చరే కనిపిస్తుంది. మనకు అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి, అన్నీ దొరుకుతాయి ఈ ఏరియాలో. అండ్ బీచ్ ఏరియా ముందు కూడా పార్కింగ్ చేసుకోవడానికి చాలా బాగా అరేంజ్ చేస్తారు. ఈ బీచ్కి చాలామంది వస్తుంటారు. సన్సెట్ టైంలో అయితే క్రౌడ్ అయితే మామూలుగా ఉండదు, చాలా క్రౌడ్ ఉంటుంది. మేము సన్సెట్ టైంలోనే వెళ్ళాము. ఇట్లా సన్సెట్ని చూడడం చాలా బాగుంటుంది ఈ బీచ్ దగ్గర. ఈ బీచ్ గోవాలో ఉన్న అన్ని బీచ్లలో ఒక లాంగెస్ట్ వే ఉంటుంది. బీచ్ ఏరియా అయితే చాలా ఎక్కువ ఉంటుంది. సో ఇక్కడ ఉన్న లోకల్ వాళ్ళందరూ ఈవినింగ్ టైంలో ఇక్కడ చాలా గేమ్స్ ఆడుకోవడానికి వస్తూ ఉంటారు. చాలామంది విలేజెస్ కూడా వస్తూ పోతూ ఉంటారు. ఇక్కడ ప్రతి ఒక్కటి మనకు అందుబాటులో ఉంటుంది. బీచ్ రిసార్ట్స్, వాటర్ స్పోర్ట్స్ ఉంటాయి, అండ్ ఫుడ్ దొరుకుతుంది, అన్నీ ఉంటాయి. ఈ బీచ్ దగ్గర ఎక్కడ చూసినా మనకు సేఫ్ గార్డ్స్ చాలా కనిపిస్తూ ఉంటారు. ప్రతి ఒక్క వాటర్ స్పోర్ట్స్ని ఇక్కడ ఆర్గనైజ్ చేస్తారు. నైట్ టైం పార్టీస్ కూడా ఇక్కడ జరుగుతూ ఉంటాయి. ఈ బీచ్ అయితే సౌత్ గోవాలో ఉంటుంది. సౌత్ గోవాలో ఉన్న బీచెస్లో ది బెస్ట్ ఫేమస్ బీచ్ అంటే ఇదే. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ఈ బీచ్ దగ్గర సీషెల్స్ చాలా ఎక్కువగా దొరుకుతాయి. ఇక్కడ ఉన్న శాండ్ కూడా చాలా వైట్గా, చాలా క్లీన్గా, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అందుకే ఇక్కడికి ఎక్కువ మంది రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే, ఇక్కడ ఏరియా కూడా, ఈ బీచ్ ఏరియా ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, ఈ బీచ్ ఏరియా కూడా ఫ్లాట్గా ఉంటుంది. గేమ్స్ ఆడుకోవడానికి కానీ, కూర్చోవడానికి కానీ, రన్నింగ్ చేయడానికి, వాలీబాల్, ఇంకా డిఫరెంట్ స్పోర్ట్స్ ఆడడానికి చాలా కంఫర్ట్గా ఉంటుంది. అందుకే ఇంకా లోకల్ వాళ్ళు ఎక్కువగా వస్తూ పోతూ ఉంటారు. ఈ బీచ్ అయితే నైట్ పార్టీస్కి, నైట్ లైఫ్కి చాలా ఫేమస్ బీచ్. ఈ బీచ్ అయితే న్యాచురల్ బ్యూటీగా ఉంటుంది, కొబ్బరి చెట్లతో, వైట్ శాండ్తో. అలలు కూడా చాలా స్లోగా వస్తూ పోతూ ఉంటాయి. సో పిల్లల్ని తీసుకుని వెళ్తే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. సౌత్ గోవాకి వచ్చినట్టయితే మాత్రం ఈ బీచ్ని మాత్రం అస్సలు మిస్ చేయొద్దు. చాలా బ్యూటిఫుల్ బీచ్. మేమైతే ఈవినింగ్ సన్సెట్ టైంలో వెళ్ళాము. సన్సెట్ టైంలో చాలా బాగా అనిపించింది వ్యూ మాత్రం. అండ్ ఫొటోస్ కూడా అదిరిపోయేలాగా వచ్చాయి. ఫొటోస్ అన్నీ కూడా చాలా బాగా వచ్చాయి. ఇక్కడైతే నేను కొన్ని పిక్చర్స్ యాడ్ చేస్తాను, చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.